అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మనము ఈ పోరంబోకు ఈ లుచ్చానా కొడుకు గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరైనా చిన్నపిల్లలు మహిళలు ఈ వీడియో చూడబాకండి. ఎందుకు చూడబాకు అని అంటున్నా అంటే దానికి కూడా ఈ పోరంబోకు ఈ లుచ్చానా కొడుకే సమాధానం చెప్తాడు. వీడు నిన్న ఒక వీడియో చేసి ఏదైతే సింగయ్య అనే ఇష్యూ ఏదైతే ఉందో అది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డ వీడియో అనేసి వీడు ఒక పనికి మాలిన మాటలో మాట్లాడటం జరిగింది. అయితే ఈ లోఫర్నా కొడుకు, ఈ లుచ్చానా కొడుకు, ఈ పనికి మాలిన నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాము. ముందుగా ఒక చిన్న ఇంట్రొడక్షన్. ఈ వీడియో చిన్నపిల్లలు చూస్తే మాత్రం దయచేసి మీరు చిన్నపిల్లలకి వీడియో చూపించొద్దు, వాళ్ళని పక్కకు పంపించండి. ఓకే, కొద్దిగా మంచి మంచి సంస్కృతంలో ఉండే పదాలు అందుకంట మంచి మంచి సంస్కృతాలు ఉంటాయంట, మంచి మంచి పదాలు ఉంటాయంట, అందుకు చిన్నపిల్లలు ఆడవాళ్ళు చూడొద్దు అని వాడు చెప్తున్నాడు పోరంబోకు. నేను కూడా అదే చెప్తున్నా. ఈ వీడియోలో మంచి మంచి పదాలు, మంచి మంచి సంస్కృతి సంబంధించిన పదాలు కొన్ని పదాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా చిన్నపిల్లలు ఈ వీడియో చూడొద్దు. ఎందుకంటే నేను కూడా వాడు ఎలాగా మాట్లాడుతున్నాడో నేను కూడా అలాగే మాట్లాడతా. వాడు ఏ భాష ఏదైతే మాట్లాడుతున్నాడో నేను కూడా అదే భాష మాట్లాడతా. వాడు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో నేను కూడా అదే విధంగా మాట్లాడతా. పోరంబోకు లుచ్చానా కొడక చెప్పరా ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇప్పుడు కొన్ని ఛానల్, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ సంఖ ఎత్తి పట్టుకొని నాకే ఛానల్లో టీవీ5, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఈ ఛానల్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూడండి. లోఫర్ నా కొడక నీకు ఈ ఛానల్ కనిపించాయా? ఇంకే ఛానల్ కనిపించలేదు నీకు? లోఫర్ నా కొడక సాక్షి ఛానల్ కనిపించలేరా? లోఫర్ నా కొడక నీకు టీవీ9 కనిపించలేదురా? లోఫర్ నా కొడక నీకు ఎన్టీవీ కనిపించలేదురా? లోఫర్ నా కొడక నీకు 10TV కనిపించలేదురా? లోఫర్ నా కొడక ఒరే లోఫర్ నా కొడక సాక్షి ఛానల్లో ఆ ఈశ్వర్ గాడు, కొమ్మినేని శ్రీనివాస్ ఉంటారు కదా, వాళ్ళ సంఖ నాకొచ్చు కదరా పోయి. పొద్దున్న లేచి వాళ్ళ సంఖ నాకొచ్చు కదా పోయి. లేదా ఆ టీవీ9 సంఖ నాకొచ్చు కదా పోయి. ఎన్టీవీ సంఖ నాకొచ్చు కదా, లేదా 10TV సంఖ నాకొచ్చు కదా. లోఫర్ నా కొడక వాళ్ళ సంఖ నాకొచ్చు కదా పోయి. ఎప్పుడు చూసిన ఏబిఎన్ వీళ్ళు సంఖ నాకటం కాదు, వాళ్ళ సంఖ నాకు పోయి. వాళ్ళ గురించి మాట్లాడరా? నీకు ఈ ఛానల్లో కనిపించాయి ఆ ఏబిఎన్, టీవీ5, ఈటీవీ, ఈ ఛానల్లో కనిపించాయి. మనకి ఈ కనిపించలా ఏది సాక్షి ఛానల్, అలాగే ఎన్టీవీ, అలాగే టీవీ9, 10TV, ఈ ఛానల్ కనిపించవు మనకి. పోరంబోకునా కొడక వాటి గురించి మాట్లాడవా నువ్వు? లుచ్చానా కొడక సంఖ్య నాకాలంట. నువ్వు నాకరా పోయి. సాక్షి ఛానల్లో ఈశ్వర్ గారు ఉంటాడు, వాడు సంఖ నాకరా. ఆ 70,000 ముసలోడు ఉంటాడు ఎవడో కొమ్మినేని శ్రీనివాసు, వాడు సంఖ నాకరా. ఇంకా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది పోయి నాకరా పోయి. నా కొడక క్లియర్ గా ఒక విషయం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్రీకృతమైన న్యూస్. అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ కింద పడి చనిపోయాడు. అయితే అది కాన్వాయ్ కింద పడ్డాడా, లేకపోతే కాన్వాయ్ కింద కాకుండా వేరే వెహికల్ ఏదైనా హిట్ చేసిందా అనే విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ మొన్న క్లియర్ కట్ ఒక వీడియో చేసి చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇప్పుడు ఒక కొత్త వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే ఆ చనిపోయిన వ్యక్తి ఇట్లా పడినట్టు కనపడుతుంది. ఈ వీడియో ఏఐ జనరేటెడా లేకపోతే కొడక నిన్ను చొప్పు తీసుకుని కొడతానా కొడక నిన్ను? ఏఐ ద్వారా క్రియేట్ చేయబడదురా లోఫర్? అదే పొరంబోకు లుచ్చా. ఏఐ ద్వారా క్రియేట్ చేయబడిన వీడియో ఎలా ఉంటుందో తెలుసురా నీకు? లుచ్చానా కొడక పనికి మాలిన మాటలు మాట్లాడేది, పనికి మాలిన వ్యవహారాలు చేసేది, మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి నీలాంటి పోరంబోకు నా కొడుకుల్ని రంగంలోకి దింపేది. లుచ్చానా కొడక ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డదంట ఆ వీడియో. పోరంబోకు నిజంగానే అతను క్లియర్ గా అక్కడ పడిపోయిన మాట నిజమేనా విషయం మనకి తెలియాలంటే ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తారు. బొక్క అవసరం లేదురా, అంత అవసరం లేదురా. వాళ్ళు లుచ్చానా కొడక ఒక వీడియో చూస్తే అది ఫేక్ ఒరిజినల్ అనేది తెలిసిపోద్దిరా. లోఫర్ నా కొడక ఒక వీడియో చూడటానే ఇది ఒరిజినలా ఫేక్ అని తెలిసిపోద్దిరా. ఒక వీడియోని ఫేక్ చేస్తే, ఒక వీడియోని ఏఐ ద్వారా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంతో కదా దాంట్లో తెలిసిపోతుందిరా. దాని బ్యాక్గ్రౌండ్ కానీ లేకుంటే మనుషుల మొహాలు కానీ. ఎవరు లోఫర్ నా కొడక ఇది కూడా తెలుసుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా లోఫర్ నా కొడక. మళ్ళీ వెనకాల నీ మొహానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నీ మొహానికి టింగ్ 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 అంట. సోది చెప్తానమ్మా సోది చెప్తానమ్మా సోది టింగ్ టింగ్ వాయించుకుంటారు కూర్చున్నా.
అలాగా నేను తప్పు వాళ్ళు అనలేదు, ఆ ఉద్దేశం దగ్గర చెప్తున్నా, బేసిక్గా చెప్తున్నా. లోఫర్ నా కొడగా their own ability to check the authenticity of that particular video. ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే అదే నువ్వు చేయడానికి మాకు తెలుసురా, పారంభం ఆగరా లుచ్చా ఆగు మాట్లాడుతున్నా కదా, ఎందుకు వచ్చాగట్లా ఇక మాట్లాడేటప్పుడు కామ్గా ఉండు. నువ్వెందుకు వచ్చా మాకు తెలుసు. ఆడ వ్యవసాయం దగ్గర డబ్బులు తీసుకుంటావు నువ్వు, నెలకు 3 లక్షలు తీసుకుంటావు, వాళ్ళు ఏది వాగమంటే అది వాగుతావు నువ్వు. మాకు తెలియదు నీ సంగతే లుచ్చా పారంభకు అంటగా ఏబిఎన్ టీవీ5 ఈ మొత్తం ఈటీవీ ఈ ఛానల్ అన్ని కూడా ఒకదంపుడు ఒకటే ప్రోగ్రామ్ జగన్ అరెస్ట్ లేకపోతే జగన్ కి సంబంధించి ఈ పడిపోయిన వ్యక్తి జగన్ కారు కింద పడిపోయాడని చెప్పని 24/7 రేంజ్ లో న్యూస్ వేస్తానే ఉన్నారు. లైవ్ లో జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. అంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. బొంగులో క్వశ్చన్లు వీడి క్వశ్చన్లు చూడండి, వీడి క్వశ్చన్లు ఎట్లా ఉంటాయి. వీడి పెద్ద తోపు తురుగ్గాను, వీడి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయంట వీడికి రావడాల క్వశ్చన్లు. గౌరవనీయులైన బిఆర్ నాయుడు గారు, లేకపోతే ఏబిఎన్ గౌరవనీయులైన వేమూరు రాధాకృష్ణ గారు, లేకపోతే ఈటీవీ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎవరో తెలియదు మనకి. రామోజీరావు గారి పేరు మాత్రం ఇంతకు ముందు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ పేరు కూడా తెలియదు. మీరు జర్నలిస్టులు అనుకుంటున్నారా, లేకపోతే ఒక రాజకీయ పార్టీకి బ్రోకరిజం చేసే బ్రోకర్ నా కొడుకులు అనుకుంటున్నారా మీరు? ఒరే బోకర్ నా కొడక, ఒరే రే ఆగరా, ఆగరా, ఒరే బోకర్ నా కొడక, ఒరే లుచ్చా నా కొడక. నువ్వు ఇదే మాటలో సాక్షి ఛానల్ మాట్లాడొచ్చు కదరా. ఇదే మాటలో నువ్వు ఎన్టీవీనో లేకపోతే టీవీ9నో 10 టీవీనో మాట్లాడచ్చు కదరా. లోఫర్ నా కొడక, నువ్వు వాళ్ళ గురించి ఎందుకురా మాట్లాడలేదు? ఇది సాక్షి ఛానల్ పతివర్త ఛానలా? సాక్షి ఛానల్లో అన్ని నిజాలే మాట్లాడతారా, అబద్ధాలు మాట్లాడరా? అన్ని నిజాలే ప్రసారిస్తారా వాళ్ళు? అన్ని నిజాలే లైవ్లు పెడతారా, అన్ని నిజాలే డిబేట్లు పెడతారా? లోఫర్ నా కొడక, ఆ ఛానల్ గురించి మాట్లాడవా నువ్వు? వాళ్ళ ఛానల్ గురించి మాట్లాడు వీడికి ఏబిఎన్ టీవీ5 ఈనాడు ఈ మాత్రమే కనిపిస్తాయి లోఫర్ నా కొడక్కి. జర్నలిజంలో విలువలేని లేవా? రాజకీయంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే మీకు వీడియోలు కేవలం అతనికి మాత్రం సంబంధించిన మాత్రమే ఏదైనా మొక్కని ఉంటే అది మాత్రమే చేస్తారా? కొన్ని రోజుల క్రితం బెజవాడలో ఒక ఆడపిల్ల 14 సంవత్సరాలు 13 సంవత్సరాల ఆడపిల్ల చెప్పు రోడ్డు మీద కనిపిస్తే ఆటో డ్రైవర్ ఏంటమ్మా అంటే నన్ను 4 రోజులు 8 మంది మార్చి రేప్ చేశారు అని చెప్పారంటే ఆ న్యూస్ మీ ఛానల్లో కనీసం 10 నిమిషాలు కూడా వెళ్ళేదేంట్రా? ఒరే లోఫర్ నా కొడక, వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎంత మంది ఆడపిల్లల మీద అత్యాచారం చేశారో తెలుసు కదరా నీకు? ఒక లోఫర్ నా కొడక, ఏ రోజన్నా సాక్షి ఛానల్లో దానికి సంబంధించిన లైవ్ కానీ దానికి సంబంధించిన డిబేట్ కానీ ఏ రోజైనా దాని గురించి మాట్లాడారా సాక్షి ఛానల్లో? పోనీ ఎన్టీవీలో మాట్లాడారా? పోనీ 10 టీవీలో కానీ 99 టీవీ9లో కానీ ఏ రోజైనా మాట్లాడారా? లోఫర్ నా కొడక, ఎన్ని అగత్యాలు జరిగాయరా, ఎన్ని దారుణాలు జరిగాయరా మహిళల మీద, చిన్నపిల్లల మీద, ఆడపిల్లల మీద వైసీపీ అధికారులు ఉన్నప్పుడు? ఆ రోజు సాక్షి ఛానల్లో ప్రచురించిందా? ఆ రోజు వార్త రాసిందా? ఆ రోజు మాట్లాడిందా? ఎవరైనా మాట్లాడారు అసలుకి? ఆ రోజు మాట్లాడో పోరంబోకు నా కొడుకు, ఆ రోజు బయటికి రాడు వీడు. ఆ నా కొడుకు అప్పుడు మాత్రం ఏడడక దెంగతుంటాడో తెలియదు వీడికి. లోఫర్ నా కొడక, నువ్వు మాట్లాడేటప్పుడు అన్నిటినీ కవర్ చేసి మాట్లాడు. లోఫర్ మాటలు మాట్లాడతావు లోఫర్ నా కొడక నువ్వు. ఈ బ్రోకర్ ఛానల్లో మరి సాక్షి ఏంది? టీవీ9 ఏంది? ఎన్టీవీ ఏంది? 10 టీవీ ఏంది? ఏం ఛానల్ లోఫర్ ఛానలా? నీలాగా లోఫర్లా? మొన్న అనంతపురంలో ఆ పాపని 8వ తరగతి చదువు 14 సంవత్సరాల దళిత పాపని అమ్మాయి దళిత ఆ పిల్లని 14 మంది మార్చి 8 నెలలు రేప్ చేస్తే ఏ లోఫర్ నా కొడుకు మీకు జర్నలిజం విలువలేమి అప్పుడు గుర్తుగా రాలేదంట? లోఫర్ నా కొడక, పనికిమల్ నా కొడక, మన పొట్టిరెడ్డి తాడేపల్లి కొంప ప్యాలెస్ పక్కన ఒక మహిళని, దళిత మహిళని అత్యాచారం చంపేస్తే ఒక్కడు మాట్లాడారా? పొట్టిరెడ్డి ఇంటి పక్కనే చంపేస్తే ఎవడో మాట్లాడరా? సాక్షి ఛానల్లో కూడా ప్రచురించరా? సాక్షి ఛానల్లో కూడా ఒక వార్త రాలేరా? లోఫర్ నా కొడక, నువ్వు దాని గురించి మాట్లాడరా? లోఫర్ వారు పొరంపకు దాని గురించి మాట్లాడరా కొడక నువ్వు? అందరూ బ్రోకర్ ఎదలే, వీడు మాత్రం నీతిగా ఉంటాడు అన్నమాట. వీడు నిజాయితీగా ఉంటాడు వీడు. బోకర్ నా కొడుకు, అసలైన బోకర్ నా కొడుకు వీడు. మరి నా కొడుక, నువ్వేనా మాట్లాడలేదు? మేము మాట్లాడలేమా? మా చేత కదా మాటలు? మేము మాట్లాడతావరా? బోకర్ నా కొడక,
నువ్వే కాదు మేము కూడా మాట్లాడగలిగితే మాకు కూడా వచ్చి బూతులు నీకంటే డబుల్గా మాట్లాడతాం, నీకంటే త్రిబుల్గా మాట్లాడతాం. లోఫర్ నా కొడక చెప్పరా నా కొడక ఇంకా ఏదైతే మాట్లాడుతున్నావు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి కారు కింద ఎవరైనా పడిపోతే న్యూస్ అంటే దట్ ఈస్ న్యూస్. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. మరి ఇంతకంటే పెద్ద సమస్యలైన ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఈ విషయాల గురించి ఎందుకురా బ్రోకర్ లాగా మీరు మాట్లాడట్లేదు? అదేరా మేము కూడా అనేది బ్రోకర్ నా కొడక. ముఖ్యమంత్రి అరే అదే బ్రోకర్ కనుక మేము కూడా అదేరా అనేది. మరి సాక్షి ఛానల్ ఎందుకురా మాట్లాడలేదు? గతంలో వాళ్ళు మాట్లాడచ్చు కదా, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా. వీళ్ళ గురించి మాట్లాడే నువ్వు లోఫర్, వీళ్ళ గురించే మాట్లాడే నువ్వు సాక్షి ఛానల్ గురించి కూడా మాట్లాడచ్చు కదరా లోఫర్ నా కొడక. నువ్వు మాట్లాడు, ఎందుకంటే వాళ్ళకు నువ్వు అమ్ముడిపోయావు, వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గడ్డం కింద చేపట్టి రప్ప అంటే ముఖ్యమంత్రి మాట్లాడతాడు. కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పాను కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? అదేరా పొరమ్మకున్న కొడుక మేము కూడా చెప్పేది అదే. ఇందాక నుంచి నేను అదే మొత్తుకుంటున్నా. ఇన్ని అత్యాచారాలు జరిగాయి కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఎన్ని దాడులు జరిగాయి కదా, ఎంతో మంది దళితుల్ని చంపేశారు కదా, ఎంతో మంది దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు కదా, ఎంతో మంది దళితులు మహిళల్ని ఆడపిల్లని అత్యాచారం చేసి చంపేశారు కదా. అమర్నాథ్ గౌడ్ అని ఒక కుర్రోడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు కదా. ఏ రోజన్నా పొట్రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజన్నా మాట్లాడారా లోఫర్ నా కొడక? ఏ రోజన్నా మాట్లాడారా? పొరంబోకు ఒక లుచ్చా, ఒక లప్పంగి, ఒక లంగా ఏ రోజన్నా మాట్లాడారా? లోఫర్ నా కొడక ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టారా? లేదు ఏ రోజన్నా ఒక ట్వీట్ చేశారా మీ పొట్టిరెడ్డి నా కొడక? మీరేదో నిజాయితీ కొన్నట్టు, ఆ పొట్టిరెడ్డి ఏదో నిజాయితీ పరుడు అన్నట్టు ఇప్పుడు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావురా. కింద పడుకునే చెత్త నా కొడక. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రతి విషయం మీద స్పందిస్తున్నారు. అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రతి చిన్న విషయం మీద ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా అక్కడ వెళ్ళిపోతున్నారు, అక్కడ బాధ్యులతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు, వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తున్నారు, దాని మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ముఖ్యంగా లోఫర్ ప్రతి విషయం మీద, ప్రతి సంఘటన మీద అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఏ రోజున్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఏ రోజున్న ఒక ప్రెస్ మీట్ పెట్టిందా? ఒక ప్రెస్ రిలీజ్ చేసిందా? లోఫర్ నా కొడక వాస్తవాలు తెలుసుకోవు, కంపేర్ చేసుకురా. గత ప్రభుత్వం ఎలా ఉంది, గత ప్రభుత్వం దాడులు జరిగినప్పుడు ఎలా ప్రవర్తించింది, ఇప్పుడు ఇప్పుడేమన్నా దాడులు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అని కంపేర్ చేసుకోరా. ఒక సైడ్గా మాట్లాడబకరా లోఫర్ నా కొడక, చేత నా కొడక. సెక్స్ ఎడ్యుకేషన్ మన స్కూల్స్ లో ఎందుకు ప్రవేశపెట్టకూడదు? విమెన్ అబ్యూజర్స్ కి సైకియాట్రిస్ట్ లో ఎలాంటి ట్రీట్మెంట్లు చేపించాలి, స్కూల్లో సైకియాట్రిస్ట్ తో క్లాసులు ఎలా పెట్టించాలి, ఒక సిస్టమ్ ని ఎలా స్ట్రాంగ్ గా బిల్డప్ చేయాలి, పిల్లల్లో ఈ మానసిక రుగ్మత చేసిన వాళ్ళలో మైనర్లు కూడా ఉన్నారు, రేపులు చేసిన వాళ్ళు ఈ గత నెల రోజులుగా జరిగిన రేపుల్లో మైనర్లు చేసిన మైనర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఇలాంటి మానసిక పరిస్థితి ఎందుకు వస్తుంది? వీళ్ళు పీడోఫైల్సా? అదే ఇలాంటి వాటి మీద అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి పిల్లల్ని మార్చాలి. వ్యవస్థలో ఉండే ఈ కుళ్ళును తీసేయాలనుకుంటా ఎప్పుడు అస్తమానం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పిత్తుతాడా, ఎప్పుడు వాసన చూద్దామా, చంద్రబాబు నాయుడు సంఖ్య ఎప్పుడు ఎత్తుతాడా, అది ఎప్పుడు నాకుదామా, ఇది కాకుండా మీకు జర్నలిజం అంటే ఏంటో తెలవదంటరా? అదేరా నా కొడకలరా, నా కొడక అదే చెప్పేది. ఎప్పుడు చూసినా పొట్టిరెడ్డి సంఖ నాగదాము, ఆ పొట్టిరెడ్డి ఎప్పుడు సంఖ్య ఎక్కుతాడు, సంఖ్య ఎత్తుతాడు, నువ్వు పోయి నాకుదాము, నీతో పోయి నీ టీ పోయి నాకద్దాం, అందరూ పోయి పొట్టిరెడ్డి సంఖ నాగితే కమ్మగా ఉంటుంది. పోయి వెళ్తా కొంచెం బెల్లమో చక్కెర ఎత్తుకోమరా, కొంచెం చల్లి ఆ సంకల నాక్కో పోయి. నువ్వు చేసేది అదే, పొద్దున్న లేచి నువ్వు చేసేదే వాళ్ళ సంఖ నాగటమే. పొట్టిరెడ్డి సంఖ నాగటం, ఆ సాక్షి ఛానల్లో ఈశ్వర్ గారి సంఖ నాగటం, ఆ కొమ్మినేని శ్రీనివాస్ సంఖ నాగటం, ఆ టీవీ నాయుడు సంఖ నాగటం. రేపు పోతా కూడా నువ్వు బెల్లము లేకపోతే చక్కెర ఇలాంటివి ఎత్తుకొని పోయి వాళ్ళ సంఖ నాగరా. లోఫర్ నా కొడక, లోఫర్ మాటలు మాట్లాడుతున్నావు. లోఫర్ నా కొడక, చెత్త నా కొడక కొడక మాట నా కొడక. నువ్వు పరిస్థితి ఏం చేస్తాం? కాబట్టి గౌరవనీయులైన రాధాకృష్ణ గారికి, గౌరవనీయులైన బిఆర్ నాయుడు గారికి, గౌరవనీయులైన ఆ ఈటీవీలో ఎవడ హెడ్ అయితే వాడికి,
కొద్దిగా జగన్మోహన్ రెడ్డిని మనం జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడెప్పుడు బురద చల్లుదామా, జగన్మోహన్ రెడ్డి కాపలా కుక్కల్లాగా జగన్మోహన్ రెడ్డి గేటుల దగ్గర నుంచొని వాసం చుట్టాలు ఇలాంటివి కాకుండా కొద్దిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సంబంధించి ఆడపిల్లలకు సంబంధించి ఏమైనా న్యూస్ ఉంటే కొద్దిగా మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. అబ్బా ఇవి చాలేరా నీ వ్యవహారం, నీ కథలో నీకు ఈ నాకు నీ గురించి ఇంతకుముందు ఎక్కువ మాట్లాడరా పోరం పోకున్నా కొడక. మా కూడా నువ్వు అన్నట్టు మాట్లాడాలనిపిస్తుంటుంది, నువ్వు అన్నట్టు మాట్లాడాలనిపిస్తుంది మాకు కూడా, కాకపోతే మేము మాట్లాడలేవు. నీళ్ళెక్కడే లుచ్చానా కొడక, పోరం పోకున్నా కొడక. జై హింద్.